ఈరోజు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ గౌరవనీయులైన అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, మీసాల రంగన్న గారికి, వీళ్ళందరినీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు సాధారణంగా వాళ్ళు పార్టీలో ఆహ్వానం పలికి నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అనేక సార్లు గలమిప్పి మాట్లాడినాను. అయితే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదో మాయమాటలు చెప్పి ప్రజల్లో ఒక మభ్య పెట్టించి యువతని, మైనార్టీల్ని, బీసీల్ని, ఎస్సీల్ని, రైతుల్ని అందరినీ మోసం చేసి అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కితేనే ఏదో ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అది తెస్తున్నా ఇది తెస్తున్నా అని మాయమాటలు చెప్పి కేవలం తన కొడుక్కి ఒక రాజకీయ లబ్ధి కోసము టీడీపీ పార్టీని ఒక సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చేసినాడు. అయితే మార్చిన ప్రకారము ఇతను మార్చి ఎమ్మెల్యే సీట్లు కేవలం డబ్బుల కోసం అమ్మేసి సీట్లని ఆ కొన్న ఎమ్మెల్యేలు ప్రజలపైన, వాళ్ళ ఆస్తులపైన, గవర్నమెంట్ వ్యవస్థలపైన, రైతులపైన, విద్యార్థులపైన, అందరిపైన పడి దోచుకుంటున్నారు. ఒక్క మాట కూడా ఆ ఎమ్మెల్యేల పైన ప్రస్తుత ముఖ్యమంత్రి విమర్శించిండేదే లేదు. ఏదన్నా వస్తే ప్రింట్ మీడియాలో హెచ్చరించినారు. ఆ హెచ్చరించిన రోజే సాయంకాలము ఈ ఎమ్మెల్యేలు వసూళ్లు చేసేది మొదలు పెడుతుంటారు. అంటే ప్రజల్లో ఒక మాట, లోపల దోచుకోండి దాచుకోండి అన్నట్టు ఒక నినాదం చంద్రబాబు నాయుడు గారిది. ఏమన్నంటే ఆయన లోకేష్ ప్రస్తుతము మైనార్టీల పరిస్థితి చాలా హీనంగా ఉంది, అంతో ఇంతో 9 నవరత్నాలు అని చెప్పి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి, బీసీలకి అందరికీ లబ్ధి కూర్చింది. దాంట్లో మాకు తెలియక ఏదేదో మాట్లాడినాం. కానీ ఈరోజు ఎంతో మాకు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి ఒక ఆశాజీవి, ఆయన ఒక మైనార్టీల పట్ల ఒక పెద్ద దిక్కు అన్నట్లు ఈరోజు మైనార్టీలకు అర్థమవుతుంది. 2 ఏళ్ల వ్యవధిలోనే మైనార్టీల పైన, ఎస్సీల పైన ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం కాదు, మైనార్టీల పైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మైనార్టీల్ని చాలా నష్టపరుస్తున్నారు. విద్యారంగంలో అయితేమి, మన రాజకీయ రంగంలో అయితేమి వాళ్ళకి ఏమీ లబ్ధి సమకూర్చుకోకుండా అడ్డుపడి మైనార్టీల్ని హీనంగా తుంగులోకి వేసి తొక్కుతున్నారు. అందుకని నేను ఇవన్నీ చూడలేక నేను ప్రజల పట్ల అనేక మైనార్టీలు, అన్నా నీలాంటి గలం ఉండేవాళ్ళు నువ్వు రావాలా, వైసీపీలో నువ్వు రావాలా, చూడు ఇది ఇది అని వాళ్ళు చూపించి జగనన్న చేసిండేది అసలు కనువిప్పు మాకు కలిగింది. ఆయన గురించి ఇంత చేసినాడు మైనార్టీల గురించి అని. ఆయన ఏదైతే మా పైన మైనార్టీల పైన చిత్తశుద్ధి చేసినాడో అందుకని మేము ఆయన ఆధ్వర్యంలో, ఆయన కోసము, ప్రజల కోసము రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ప్రజలకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.